సార్ రాహుకేతు ట్రాన్సిట్ అని వింటూ ఉన్నాము. అలాగే ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా మీరు కొన్ని వీడియోస్‌లో షష్టగ్రహ కూటమి గురించే కానీ, లేకపోతే పంచగ్రహ కూటమి గురించే కానీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదే విధంగా ఆ మార్పులు కూడా అందరం గమనించాము. ప్రకృతిలో ప్రళయ తాండవం ఎర్త్‌క్వేక్సే కానీ, వాటర్ పరంగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రకృతి మీదనే అంత కోపం చూపించిన ఈ గ్రహ కూటమి కానీ, ఇవన్నీ ప్రభావాలు ఇప్పుడు రాహుకేతు ట్రాన్సిట్ వల్ల మనిషి యొక్క జాతకం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏళ్నాటి శని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పి భయపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ రాహుకేతువుది కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారా? అసలు రాహుకేతువుని ఏ విధంగా చూడాలి అని అంటారు? ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అంటారు? సార్, సో కుంభరాశి వాళ్ళకి చివరి భాగంలో ఉన్న శని ప్రభావం ఎలా ఉండబోతోంది? అట్ ద సేమ్ టైం రాహుకేతు ట్రాన్సిట్ కూడా వీళ్ళ జాతకం మీద ప్రభావం ఎలా చూపించబోతుంది అనే వివరాలు తెలియజేయండి. హిట్ ప్రేక్షకులందరూ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో కుంభరాశి గురించి అడిగారు. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని ఆఖరి దశ ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆల్రెడీ 5 సంవత్సరాలు వాళ్ళని బాగా పిండేసి ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఆరోగ్య సమస్యలు అన్ని మొదలవుతాయి అని అనేసి అని అంటూ ఉన్నారు. అంటే చాలా మందికి ఒక నమ్మకం కూడా ఏంటంటే ఏలినాటి శని కానీ లేదా పంచమ అర్ధాష్టమ శని సప్తమ శని అంటే విడత అంటే వదిలేసే టైంలో శని వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అన్నది కూడా చాలా మందికి ఒక నమ్మకం. అది ఎవరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఫలితాన్ని ఇస్తాడంటే ఈ ఏలినాటి శని కానీ పంచమ శని అర్ధాష్టమ శని సప్తమ శని ఎవరైతే మొదటిలో అంటే ఆరంభ దశలోనే వాళ్ళు కష్టాలు ఎదుర్కొనే క్రమంలోనే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యారు, ఆ కష్టాలలో వాళ్ళ యొక్క కోణం ఏంటి, ఆ కష్టాలకి వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, వాళ్ళ యొక్క అందులో పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళ రోల్ ఏంటి, అంటే వీటిని నిజాయితీగా పరిశీలించుకొని మళ్ళీ అది పునరావృతం కాకుండా అంటే వీళ్ళ యొక్క పాత్ర వల్ల అక్కడ సమస్య ఏదో తీవ్ర స్థాయికి వెళ్లకుండా దాన్ని ఆరంభ దశలోనే వాటిని పరిష్కరించడానికి లేదా దాన్ని పూర్తిగా సమూలంగా దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే ఈ విడత టైంలో అంటే వదిలేసే టైము శనిలో ఈ యొక్క పరివర్తన మనుషుల్లో వచ్చినప్పుడు అప్పుడు మీరు దేన్నైతే కోరుకున్నారు, ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే మీకు దక్కట్లేదు, మీకంటే అధమ స్థాయి వాళ్ళకి ఎందుకు పనికిమాలిన వాళ్ళకి ఆ యొక్క స్థాయి దక్కుతుందో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొనో లేకపోతే మీ చేతికి రావాల్సింది ఏదైతే ఉంటుందో అది మీకు దక్కేలాగా చేసేటువంటి అవకాశాలు ఈ విడత టైంలో ఉంటాయి. అంతే తప్ప ఇవాళ మీ వల్ల ఒక సమస్య మీ కుటుంబంలో ఏర్పడింది, ఒక సంస్థలో ఏర్పడింది, దానివల్ల చాలా గొడవలు జరిగినాయి, చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడింది, కానీ మీలో 2.5 సంవత్సరాల్లో కానీ 7.5 సంవత్సరాల్లో కానీ ఎటువంటి మార్పు లేదు, మీరు ఎక్కడ రిఫ్లెక్ట్ కాలేదు, ఎక్కడ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోలేదు, మీరు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళారు. అర్థమైందండి? నాకు తెలిసి ఈ యొక్క ఆలోచన ఆంధ్ర పొలిటీషియన్స్కి అప్లై అవుతుందేమో బహుశా. గడిచినటువంటి కొంతకాలంలో వాళ్ళు చేసినటువంటి విమర్శలు అసలు